జరిగిందో ఆ సభతో కాంగ్రెస్ పార్టీ గత 1.5 ఇయర్లో కంటే ఇంకొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళింది జనాల్లోకి అనుకోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అప్పుడప్పుడు పెద్ద సభలు పెట్టి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినాము, భవిష్యత్తులో ఏం చేయబోతాం, ఇవన్నీ ఆ పనిలో పనిగా ప్రతిపక్ష పార్టీలను కూడా విమర్శించడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో చేస్తున్న నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ ప్రక్రియనే చేసిన. మల్లికార్జున ఖర్గే అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నారు. బహుశా మరి ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ గురించి ఏమైనా మాట్లాడుకున్నారా, ఎప్పుడు పెట్టాలి, ఏం కదా, ఇవన్నీ విషయాలు కూడా వచ్చి ఉంటాయి. దాంతో పాటుగా ఆయన వచ్చింది కాబట్టి ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు, కార్యకర్తలు పిలిచారు. దాంట్లో పనిగా వాళ్ళు మేము ఏం చేసినాం, ఏం చేయాలి, తర్వాత అపోజిషన్ పార్టీస్ కూడా ఏమనాలి అన్నారు. కాబట్టి ఒకటేంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే అన్ని కూడా అందులో నిజాలు ఉన్నాయి, లేకపోతే అన్నీ అట్లే జరుగుతాయని అనుకోవడానికి వీల్లేదు. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోరు. 15 సీట్లు ఎంపీలు, 100 ఎమ్మెల్యేలు వస్తాయి, మళ్ళీ 10 సంవత్సరాలు మేము, ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ నాయకులు కానీ రాజకీయ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఈ కింది కార్యకర్తలకు కానీ మిగతా ప్రజలకు కానీ ఎప్పుడు కూడా మేము బలంగానే ఉన్నాం, మేము అధికారంలో ఉంటాం, ఎప్పుడు కూడా మేము వెనుకపోయేది లేదంటే ఒక విధంగా కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, ధైర్యం చెప్పడం, ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇవి ఎన్ని చేసినప్పటికీ కూడా ఆచరణ అంటే ఎప్పుడైనా కూడా ప్రజలకు ఒక గీట్రాయి ఉంటుంది. ఆచరణలో ఏం జరుగుతున్నది, ప్రభుత్వం చెప్పినవి ప్రభుత్వం అమలు చేస్తున్న వాటికి మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నది. నిజంగానే ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రజలకు పనులు జరుగుతున్నాయా, ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసినా అవన్నీ అమలు జరుగుతున్నాయా, ప్రభుత్వం పనితీరులు ఏ విధంగా ఉన్నవి, మిగతా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ బట్టి ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రజల యొక్క దైనందిక జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తున్నది, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఇవన్నిటి బట్టి కూడా ప్రజలు ఒక బేరీజ్ వేసుకుంటారు. కాబట్టి ఇవి సహజంగా మామూలుగా జరిగే కార్యక్రమం. నిన్న దానికి ప్రత్యేకమైన పెద్ద దానికి ఏమున్నది, ఎందుకంటే సంవత్సరం నరైతున్న దాదాపుగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మొన్ననే వాళ్ళు రైతు భరోసా వేసారు, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ పోవడానికి ప్రయత్నాలు చేసుకుంటారు. కాబట్టి కార్యకర్తలకు కానీ మిగతా వాళ్ళకు కానీ పార్టీ శ్రేణులకు కానీ నాయకులకు కానీ మేమందరం కలిసికట్టుగా ఉన్నాం, మనం అందరం బలోపేతంగా ఉన్నాం, ఎలక్షన్స్ పోతున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మీరు అన్నట్టుగా లక్ష్మీనాథ్ గారు ఈ రేవంత్ రెడ్డి గారు వ్యవహార శైలిలో ఆయన ఎప్పుడు కూడా పరుష పదజాలం కానీ మిగతా నాయకుల మీద ఎదురుదాడి కానీ చేస్తుంటారు. కాబట్టి ఇవాళ ఆయన చేసింది కూడా కొత్తగా ఏం లేదు. ఆయన అన్నంత మాత్రాన ఎవరు కింది మీద కావాల్సినంత ఏమి లేదు. కాబట్టి ఏదో ఇది ఒక రాజకీయ ధోరణిగా రాజకీయ వ్యవహారంగానే చూస్తారు. కానీ దీని పెద్ద ప్రత్యేకమైన అంశంగానో లేకపోతే పెద్ద ఏదో రాష్ట్రంలో ఏదో పెద్ద ప్రమాణంగా ఏదో జరుగుతుందని మాత్రం ఇవాళ అనుకునే అవకాశం లేదు. బండారు రామ్మోహన్ గారు ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు.